నా తప్పులేనా, నా వైఫల్యాలేనా? ఒక్కసారి నా శరీరం మొత్తం దూదిపించేలాగా మారిపోయింది. నాకు అపరిమితమైన ధైర్యం కలిగింది, సంతోషం కలిగింది. నేను చేసిన తప్పులని మర్చిపోయాను. నాకు జీవితం పునర్జన్మ వాగ్దానం అయినట్లుగా, కొత్త జన్మ మొదలైనట్లుగా నాకు అనిపించింది. నేను ఆ రోజు ఆ పుస్తకానికి ఒక విజేత ఆత్మకథ అని పేరు పెట్టాను. ఎందుకంటే విజేత అంటే విజయం పొందినవాడు కాడు, అపజయాన్ని పట్టించుకోనివాడు. అయితే నిజమైన ఒక యోగి ఆత్మకథ ఏమిటంటే వెంకయ్య స్వామి ఆత్మకథ. ఎందుకంటే దానికి దీనికి సంబంధం ఉంది. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఎందుకు నీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయని అడిగితే, ఈ పుస్తకం చదివేదాకా నేను అదిగో నా కొలీగు నన్ను బాధపెడుతున్నాడు, అదిగో నా పొరుగువాడు నన్ను బాధపెడుతున్నాడు, అదిగో నా సోదరుడు నా చూసి ఈర్ష్యపడుతున్నాడు, అదిగో నా సాహిత్య నా కో రైటర్ నన్ను చూసి నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు, ఇదిగో ఇక్కడేదో ఇబ్బంది ఉంది, అక్కడ నన్నేదో బాధ పెడుతున్నారు, ఆ రోజు నాకు అవమానం జరిగింది, ఆ రోజు నన్ను వాళ్ళు ఏడిపించారు, ఇటువంటి చాలా ఒక చిత్రగుప్తుడి చిట్టా జేబులో పెట్టి తిరుగుతుండేవాడిని నేను. ఎంత కాదనుకున్నా ఒక చిట్టా జేబులో ఉండేది. దాంట్లో చాలామంది పేర్లు ఉన్నాయి, చాలామంది తాలూకు నేరాల తాలూకు జాబితా రాసుకు తిరుగుతుండేవాడిని. కానీ మిత్రులారా, ఈ పుస్తకం చదివిన తర్వాత నేనే కాదు, మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ చిట్టా ఎక్కడ పారేసుకుంటారో మర్చిపోతారు. మీకు ఎవరి పట్ల క్రోధం ఉండదు, ఎవరి పట్ల కోపం కలగదు, ఎవరి పట్ల పగ ఉండదు. ఎందుకంటే ఈ మనిషి కంటే దారుణమైన హింస మనం అనుభవించవటం లైఫ్లో. ఈ మనిషిని హింసించినంతకంటే సమాజం మనం హింసించి ఉంటుందా? ఒకరోజు ఆయన దగ్గరికి ఒక రోగిని తీసుకువచ్చాట, కథలు లేకుండా ఉన్న రోగిని, అసలు నడవడం కష్టంగా ఉన్న రోగిని, ఓ మనిషిని ఒక నడి వయస్కుని తీసుకొచ్చాడు ఆయన దగ్గరికి. ఎందుకు తీసుకొచ్చారు? స్వామి దగ్గర తీసుకువస్తే ఏదో ఆయన మహత్యం చేస్తాడు, ఈయన తాలూకు రోగం నయమైపోతుందని తీసుకువస్తే ఈ నడి వయస్కుడు తను ఎవరి దగ్గర తీసుకువెళ్ళారో అతనికి తెలియదు. ఆ వెళ్ళిన మనిషిని చూసి, ఈయన్నే కదా నేను 10 ఏళ్ల కిందట పలుపుతాడుతో కొట్టాను అన్నట్ట. ఊహించగలం అది మనం? ఆయన నాలుక మీద వాతలు పెట్టారు, పలుపుతాడుతో కొట్టారు, తన్నారు, హింసించారు, మాటలు అన్నారు. ఇంత జరిగిన తర్వాత ఈ మానవుడు ఏం చేసి ఉండవచ్చు? 2-3 చేసి ఉండొచ్చు. ఒకటి ఏమిటంటే, నేను అర్భకుణ్ణి, నేను వీళ్ళని ఏమీ చేయలేను, నేను ఈ సమాజంలో ఉండకూడదు, ఈ ప్రపంచంలో ఉండకూడదు, ఈ అడవిలోకి పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుందాం, ఒక ఆప్షన్. లేదు, ఏ శక్తినో ఉపాసించి నన్ను హింసించిన వాళ్ళందరి పేర్లు రాసి, ఇదిగో వీడికి శిక్ష విధించు, వీడికి తలకాయ తీసేయి, వీడికి చేతులు తీసేయి, వీడికి కాళ్ళు తీసేయి అని ఆ శక్తిని ప్రార్థించవచ్చు. లేదా ఒక పెద్ద సమాజాన్ని తయారు చేసి, యువ సమాజాన్ని తయారు చేసి, ఒక యువసేనను తయారు చేసి, తనని ఎవరు హింసించారో వాళ్ళందరి మీద పగ తీర్చుకునేలాగా యుద్ధం చేయించవచ్చు. భారతదేశంలో ఈ 3 మార్గాలు పాటించిన యోగులు, సిద్ధపురుషులు ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నా మాట, ఈ 3 మార్గాలు పాటించిన యోగులు, సిద్ధపురుషులు ఉన్నారు. ఆ మార్గాలు తప్పని నేను చెప్పటం లేదు. సమర్థ రామదాస స్వామి, నేను ఆయనకి ఏ విధంగానూ తక్కువగా అంచనా వేయను. ఆయన పోరాటం చేయించాడు, యువసేనను తయారు చేయించి. కానీ వెంకయ్య స్వామి ఈ 3 మార్గాలు ఎంచుకోలేదు. ఆయన ఎవరో ఒక సిద్ధపురుషుడి గురించి, ఏకాంత జీవితం జీవిస్తున్న ఒక సిద్ధపురుషుడి గురించి ఆయన దగ్గర తరచూ ప్రస్తావిస్తూ ఉంటే, ఆయన పదే అనే మాట ఏమిటంటేట, ఎందుకయ్యా ఆయన గురించి చెప్తారు, ఆయన బాగా ఆయన చూసుకున్నాడు, ఆయన గురించి ఆయన చూసుకుంటున్నాడు, అలా అయితే ఎలాగా, వీళ్ళందరి గురించే పట్టించుకోవాలి కదా, వీళ్ళందరి గురించే బాధపడాలి కదా. ఇది మామూలు భావన కాదు. బుద్ధుడు మీకు తెలుసు కదా, సిద్ధార్థ గౌతముడు తపస్సు చేశాడు, బుద్ధత్వం పొందాడు. అయితే బౌద్ధ మతం పెరిగిన తర్వాత, విస్తరించిన తర్వాత చాలామంది బౌద్ధ మతస్థులకి ఈ బుద్ధుడు అనేటువంటి మాటలో బుద్ధుడు తను తరించాడు, తను బయటపడ్డాడు, కానీ మనం ఎక్కడే ఉండిపోయాం. అందుకని వాళ్ళకి బుద్ధుడు బోధిసత్వుడిగా కనిపించడం మొదలుపెట్టాడు. బోధిసత్వుడు అంటే ఎవరంటే, ఈ ప్రపంచంలో ఉండేవంటి చిట్ట చివరి బంధిత మానవుడు కూడా, చిట్ట చివరి బంధితాత్మ కూడా విముక్తి చెందే వరకు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిన వాడు బోధిసత్వుడు అనమాట. అపార దయామయుడైనటువంటి ఒక మనిషి విముక్తి చెంది తను బయటికి పోయాడు, తను దాటుకున్నాడు, ఈ సంసార సాగరాన్ని తను తరించాడు. కానీ తన వాళ్ళ కోసం, మీకోసం, నా కోసం, తను కొట్టిన వాళ్ళ కోసం, తిట్టిన వాళ్ళ కోసం, తను నమ్మని వాళ్ళ కోసం, నమ్మే వాళ్ళ కోసం మాత్రమే కాదు, వాళ్ళందరి కోసం తిరిగి ఈ ప్రపంచంలో చిట్ట చివరి మనిషి, చిట్ట చివరి ప్రాణి,
మనిషి అంటే కూడా తప్పు. చిట్ట చివరి ప్రాణి విముక్తి చెందే వరకు కూడా నేను ఈ లోకాన్ని అంటిపెట్టుకుంటానండే మనిషిని బోధిసత్వుడు అంటారు. రామకృష్ణ పరమహంస అద్వైతానుభవం పొందిన తర్వాత, ఆయనకు అద్వైతానుభవం పొందాడు. ఆయన తను అమ్మవారు వేరేనే భావం లేదు. అపారమైనటువంటి ఏ అనుభవం కోసం వేలాది ఏళ్లుగా ఈ పుణ్యభూమిలో సాధకులు జన్మ జన్మల తపస్సు చేస్తూ ఉన్నారో అటువంటి అద్వైతానుభవం ఆయనకు సాధ్యపడింది. సాధ్యపడిన తర్వాత ఆయన ఏమవ్వాలా? లయమైపోవాలి. ఆయన ఏం చెప్పాడంటే, ఆ అద్వైతానుభవం అయిన తర్వాత అమ్మవారు కనబడి నువ్వు భావముఖంలో ఉండు అని చెప్పారట. నువ్వు అక్కడే ఉండు, భావముఖంలో ఉండు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నువ్వు గుమ్మం దగ్గరే ఉండు, లోపలికి వెళ్ళిపోకు. ఎందుకు గుమ్మం దగ్గర ఉండాలి? నువ్వు గుమ్మం దగ్గర ఎందుకు ఉండాలంటే ఒక ఉదాహరణగా ఉండాలి, ఒక దీపస్తంభంలాగా ఉండాలి, ఒక లైట్ హౌస్ లాగా ఉండాలి, ఇంటి ముందు వెలిగించిన కార్తీక దీపంలాగా ఉండాలి. నిన్ను చూసి అదుగో ఈయన ఒక ఉదాహరణ, ఈయనలాగా నేను కూడా ముక్తి చెందే అవకాశం ఉంటుంది, ముక్తి పొందిన మనిషి ఇలా ఉంటాడు, ఇంత నిర్మలంగా, ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వతంత్రంగా, ఇంత సంతోషంగా ఉంటాడు. నేను ఆ స్థితి పొందుతానా పొందనా వేరే విషయం, కానీ ఇదొక హొరైజన్, ఒక దిగంత రేఖ, ఒక ఆదర్శం, దీన్ని నేను చేరుకోవాలి అన్నటువంటి భావన కలగడం కోసం ఆయన అమ్మవారు ఆయన్ని నువ్వు భావముఖంలో ఉండు అని చెప్పాడు. రమణ మహర్షి, మీకు తెలియందేముంది? ఆయన జీవితం మొట్టమొదట ప్రారంభం కావడమే ఆయన అరుణాచలం అనే పేరు వినగానే ఆయన దీక్ష లభించింది, సిద్ధి లభించింది. అరుణాచలం అనే పేరు వినగానే సిద్ధి లభించింది. చాలా మంది ఏం చెప్పారంటే, సిద్ధి లభించాలంటే, దీక్ష లభించాలంటే హస్తమస్తక సంయోగం జరగాలి, మరొకటి ఏం అక్కర్లేదు. నువ్వు నిజంగా విముక్తుడివే అయితే, నీలో ఆరాటమే ఉంటే ఒక్క మాట చాలు. అరుణాచలం పొద్దున్నే తెల్లవారుజామున పొద్దున్నే 10 గంటల వేళ ఆయన స్కూల్కి వెళ్తున్నాడు పిల్లవాడు. ఓ దూర బంధువు ఎదురవుతున్నాడు. మామయ్య ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు పిల్లవాడు. వెంకట్రామన్ అడిగితే తిరువణ్ణామలై నుంచి వస్తున్నాను రా అన్నాడు. తిరువణ్ణామలై అదెక్కడుంది అని అడిగాడు పిల్లవాడు. ఆ మామయ్య చెప్పాడు, అరుణాచలం పేరు వినలేదురా, అదే తిరువణ్ణామలై అన్నాడు. అరుణాచలం ఆ మాట వినగానే స్పృహ తప్పాడు ఆయన. అదే జీవితంలో ఉండొచ్చు కదా. కొండ దిగి అక్కడ రమణాశ్రమంలో ఎందుకు కూర్చున్నాడు ఆయన జీవితం అంతా? ఎందుకు కూర్చున్నాడంటే ఒక ఉదాహరణగా ఉండడం కోసం. అద్వైతానుభవం అనేది కేవలం పుస్తకాల్లో మాత్రమే రాసి ఉంటుంది. అద్వైతానుభవం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన తర్వాత, శరీరధారి అయిన తర్వాత ద్వైతం మాత్రమే ఉంటుంది. ఈ శరీరంలో ఉంటున్న మనిషికి అద్వైతం అనేది సాధ్యం కాదు అని వాదించే వాళ్ళకి ఖండనగా, మౌన ఖండనగా, అంటే పెద్ద మళ్ళా డిబేట్ చేయక్కర్లేదు, మౌనంగా మనిషి అక్కడ ఉంటే మనకు తెలుస్తుంది అనమాట. ఆయన ఉన్నంత వరకు ఆ జీవితమే అద్వైతానుభవానికి నిరూపణగా ఆయన అక్కడి నుంచి ఉన్నాడు. సరే, షిరిడి సాయిబాబా ఆయన గురించి చెప్పవలసింది ఏముంది? నాకు తెలిసి నేను అనుకుంటాను, బహుశా భారతదేశంలో గౌతమ బుద్ధుడి తర్వాత ఒక చారిత్రక రూపంలో, ఒక హిస్టారికల్ ఫిగర్, రాముడు కృష్ణుడు మనం వాడు చారిత్రక పురుషులో, సిద్ధ పురుషులో, మహాపురుషులో, పురాణ పురుషులో మనం ఎంచలేం. కానీ చరిత్ర ప్రకారం, చరిత్ర తెలిసిన దాని ప్రకారం చూసినట్లయితే ఒక చారిత్రక మానవుడిగా, రక్తమాంసాలు ధరించిన మనిషిగా బహుశా ఒక గౌతమ బుద్ధుడు, ఒక షిరిడి సాయిబాబా, మరొకరు లేరు. ఇటువంటి మహనీయుల గురించి మనం మాట్లాడుకుంటున్నామే, వాళ్ళెవ్వరూ తెలుగుదేశంలో పుట్టిన వాళ్ళు కారు, వాళ్ళెవరూ తెలుగు నేల మీద పుట్టిన వాళ్ళు కారు. కానీ వాళ్ళ గురించి మనం ఎలా మాట్లాడుతున్నామంటే, వాళ్ళు జీవించి ఉన్న కాలంలో వాళ్ళని వెతుక్కుంటూ జిజ్ఞాసువులు వెళ్ళారు, నవయువకులు వెళ్ళారు, నాగరిక యువకులు వెళ్ళారు, చదువుకున్న వాళ్ళు వెళ్ళారు, విదేశస్తులు వెళ్ళారు, మాట్లాడారు, వాదించారు, ప్రశ్నించారు, సంభాషింపజేశారు, అవన్నీ పుస్తకాలు రాశారు, ప్రపంచం అంతా కూడా వాటి వెదజల్లారు. కానీ మిత్రులారా, అటువంటి సిద్ధ పురుషులు, అటువంటి అవధూతలు, అటువంటి మహనీయులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంత మాత్రం తక్కువ లేరు. ప్రతి జిల్లాకి కొన్ని వందల మంది సిద్ధ పురుషులు జీవించారు. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అనే ఆయన ఆంధ్రయోగులం పుస్తకం రాశాడు. ఆయన 6 సంపుటాలు. ఆయన ఒక సంపుటం రాద్దామని మొదలు పెడితే 1, 2, 3, 4, 5, 6 రాసి ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళారు తప్ప సిద్ధ పురుషుల తాలూకు సంఖ్య తగ్గినందువల్ల కాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఆ పని మొదలు పెట్టింది. మా మాస్టర్ కర్నూలులో హిరాలాల్ గారు ఉన్నారు. ఆయన గొప్ప కవి, సాహిత్యాభిమాని. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, బాబు నాకు ఈ కర్నూలులో నేను ఎక్కడ అడుగుపెట్టినా కూడా ఒక తపోభూమిలో అడుగుపెట్టినట్టుంది. నిన్నగాక మొన్న మాట్లాడుతున్నారు ఆయన పూదోట రామయ్య గురించి, లింగావధూత గురించి, ఇటువంటి అవధూతుల గురించి, ఇటువంటి సాధువుల గురించి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన భూమిలో మాట్లాడేవాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి చెప్పలేదు కాబట్టి, మాట్లాడలేదు కాబట్టి, పుస్తకాలు రాయలేదు కాబట్టి వాళ్ళ తాలూకు ఆ సందేశం దశ దిశలకి వెళ్ళటం లేదు. అంటే మీరు అడగవచ్చు, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు అవధూతలు,
వాళ్ళు భగవత్ స్వరూపులు, వాళ్ళకి తెలీదా ఎలా రాయించుకోవాలో తెలీదా? రాయించుకోవడం ఎలాగో తెలుసు కాబట్టే ఇన్నాళ్ళకి ఈ పుస్తకం రాయించుకున్నాడు ఆయన. ఈ పుస్తకం నేను ఇందాక చెప్పినటువంటి మహనీయులందరి పుస్తకాలు, వాళ్ళ సాహిత్య సర్వస్వాలు నేను దాదాపుగా చదివాను. నేను రామకృష్ణ పరమహంస పేరు మీద అచ్చులో వచ్చిన ప్రతి ఒక్క అక్షరం చదివాను నేను. ది గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అని మహేంద్రనాథ్ దత్తా అని ఆయన రోజు రామకృష్ణ పరమహంస ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎలా జీవించారు మొత్తం రికార్డ్ చేశారు ఆయన. సరే, హేమాత్ పంత్ రాసిన సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథం ప్రతి ఒక్కళ్ళు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా, ఒక్కళ్ళు అంటే నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేదు, యువకులు 15-25 ఏళ్ల మధ్య వయసులైన యువతి యువకుల పుస్తకాలు చదవాలా. అది చదివాను నేను. రమణ మహర్షి తాలూకు భాషణాలు మొత్తం చదివాను నేను. మిత్రులారా, పెద్దలారా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి మానవుడు ఆయన యొక్క ప్రతిభలో కానీ, సేవలో కానీ, భగవత్ సాక్షాత్కారంలో కానీ, ఆయన పొందిన జ్ఞానోదయంలో కానీ, సాక్షాత్కారంలో కానీ, దానిని మాటల్లో పెట్టడంలో కానీ, మహిమగా చూపడంలో కానీ వారెవ్వరికీ తీసిపోయిన మనిషి కాడు. ఇందుకు నెల్లూరు గర్వించాలి. నెల్లూరు గర్వించాలి. నేను అనుకున్నాను ఈరోజు ఈ ఆడిటోరియం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది, బయట మనుషులు నిలబడి ఉంటారు అని. దీపాలు వెలిగించడం సంతోషమే, కానీ మీరు నూనెలో వేసిన ఒత్తిని వెలిగించి దీపం అనుకుంటే పొరపాటు. ఇది దీపం. ఈ దీపకాంతి చాలా దూరం ప్రయాణిస్తుంది. నెల్లూరులో పెన్నా నది ఒడ్డున దీపం వెలిగిస్తే కిలోమీటర్ దాకా కాంతి వెళుతుంది. కానీ ఈ దీపకాంతి రేపు ఖండాంతరాలకు ప్రయాణించబోతోంది. రేపు అమెరికా నుంచో, జర్మనీ నుంచో, జపాన్ నుంచో గొలగమూడి మనుషులు రాబోతున్నారు. మొట్టమొదటి యాత్రికుడు నేనే. ఈరోజు నేను మొట్టమొదటి గొలగమూడి వెళ్ళిన తర్వాతనే ఈ పుస్తకం గురించి మాట్లాడాలనుకున్నాను నేను. 10 మంది ఇందాక ఎవరో అన్నారు, షిరిడీ వంటి పుణ్యధామం కాబోతోంది. నిజం. నెల్లూరు ఎక్కడా, గొలగమూడి దగ్గర అని చెప్పే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఎక్కడా, గొలగమూడి అనే పుట్టపర్తి గురించి వాళ్ళు చెప్పుకునేవారు. రేపు గొలగమూడి గురించి అట్లా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఎక్కడ అంటే గొలగమూడి అనే ఊరు ఉంది, అక్కడ ఉంది అని. నువ్వు ప్రచారం చేయడానికి వచ్చావా వెంకటస్వామి గురించి? అవును, నేను వెంకటస్వామి గురించి ప్రచారం చేయడానికి వచ్చాను. నేను ప్రచారం చేస్తున్నది గొలగమూడిలో పుట్టి పరమపదించిన వెంకటస్వామి అనే ఒక దేహరూపుడైన మనిషి గురించి ప్రచారం చేయదలుచుకోలేదు. నిన్ను కొట్టినా, తిట్టినా, హింసించినా, ఎదుటి మనిషి తాలూకు సుఖాన్ని కోరిన మనిషి, నిన్ను పలుపుతాడుతో కొట్టినవాడు రోగగ్రస్తుడై నీ దగ్గరకు వస్తే, కనీసం నా ముందుకు వస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను దేవుడు వీడికి తగిన శిక్ష వేశాడు అనుకుంటాను నేను. కానీ వాడి కోసం కూడా కన్నీరు పెట్టగలిగిన ఒక మనిషి, ఆ మనిషిని నువ్వు ఏమి చేసి స్మరించగలవు, ఏమి చేసి ప్రార్థించగలవు? ఒక్కటే, ఏమిటంటే పదే పదే ఆ మనిషిని కళ్ళ ముందు నిలుపుకుంటే నీ జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో అత్యల్పంగా, క్షుద్రంగా, హీనంగా పొద్దున్న లేచి మనం దెబ్బలాడుకుంటున్నవి, కొట్టుకుంటున్నవి, తిట్టుకుంటున్నవి, చిన్న చిన్న వాటికే ఒకటి మీద శపించుకుంటున్నవి, మానవ సంబంధాలు ధ్వంసం చేసుకుంటున్నవి, ఇవన్నీ కూడా తొలగిపోతాయి, చెరిగిపోతాయి అని నాకు అనిపించింది. ఆయన చేసిన వాగ్దానం నాకు ఏమనిపించిందంటే, కనీసం పుస్తకం చదువుతున్నంతసేపు నాకు ఇండుక పిక్కలను ఉంటాయి, క్లీనింగ్ నట్స్ అంటారు. ఇండుక పిక్ అంటే మా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు నీళ్లు శుభ్రం చేసుకోవాలనుకుంటే మట్టి నీళ్లు, వాన నీళ్లు, వర్షాకాలం నీళ్లు పట్టుకుంటే ఆ ఇండుక పిక్క ఆ నీటి కడవలో వేస్తే ఒక అరగంటకి మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి, ఎంత వర్షాకాలపు నీరైనా సరే అరగంట కల్లా తేట నీరు పైకి తేలుతుందన్నమాట. ఆ ఇండుక పిక్క ఉంటే చాలు. ఈనాడు మనం చెప్పే ఈ క్లోరినేషన్ అవసరం లేదు, అంత పవర్ఫుల్ ట్యాబ్లెట్. ఈ పుస్తకం ఇండుక పిక్క లాంటిది. ఇది చదవడం మొదలు పెడితే మీలో ఉండే మాలిన్యాలన్నీ అడుగంటుతూ ఉంటాయి, కిందకు పోతూ ఉంటాయి. ఇది చదివిన తర్వాత 1 గంట మీరు పరిగెడితే చెమట రూపంలో బయటికి పోతాయి. మీ దగ్గర తేట మిగులుతుంది, మనసు నిర్మలం అవుతుంది, శుభ్రంగా ఉంటుంది. మిమ్మల్ని చూడవచ్చిన మొదటి మనిషి పట్ల అవ్యాజమైన ప్రేమ మీలో పొంగి పొరలుతుంది, సంతోషం కలుగుతుంది మీకు. ఈ పుస్తకం అంతా భాస్కర్ రెడ్డి గారు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ ఆవేదన ఏమిటంటే, సత్సంగం అనేది ఏమిటో ఈ ప్రాంతానికి తెలియనందువల్ల ఒక సాధు పురుషుడు ప్రత్యక్షమైతే ఆయన్ని ఎలా స్వీకరించాలో, ఆయన ఎలా చేరాలో ఈ ప్రాంతంలో ట్రైనింగ్ లేనందువల్ల, శిక్షణ లేనందువల్ల వెంకయ్యస్వామి గారు చాలాసార్లు వాళ్ళకి సలహా ఇస్తున్నప్పటికీ, చెప్తున్నప్పటికీ, దారి చూపుతున్నప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఆయన నిందించలేదు, నెల్లూరు ప్రజలు నిందించలేదు. ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రాంతంలో సత్సంగం లేదు, శిక్షణ లేదు. ఒకవేళ శిక్షణే ఉంటే, సత్సంగం ఉంటే, మిత్రులారా, శిక్షణ సత్సంగం అనేవి చాలా కఠినమైన పదాలు.